హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్. నేను మీ ప్రశాంతి వేణు. ఈరోజు ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ ఐటమ్ అండి. అదే గసగసాల రవ్వ లడ్డు. ఇది ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గసగసాల రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. గసగసాలు, కొబ్బరి, ఇలాచి, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, చక్కెర, గోరువెచ్చని పాలు, అలాగే ఒక గ్లాస్ రవ్వ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగనివ్వాలండి దోరగా. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అవి వేసుకోవాలండి, అందుబాటులో ఉండేటివి. నేనైతే కాజు, కిస్మిస్ వేసుకున్నాను. అవి దోరగా వేయించుకోవాలి. తర్వాత పక్కనకి తీసేయాలండి వేగాక. అదే ప్యాన్లోనే గసగసాలు వేసుకోవాలి. గసగసాలు తొందరగా మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి కొంచెం బాగా దూరగా వేగాక పక్కనకి తీసేయాలండి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వ వేసుకోవాలండి. రవ్వ వేసుకొని బాగా వేయించాలి. అది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు దాకా వేయించుకొని పక్కనకి తీసేసేయాలండి. ఇప్పుడు అన్ని ఒక గిన్నెలో వేసుకొని వేయించుకునే పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా కలుపుకోవాలండి. ఇప్పుడు రవ్వ, గసగసాలు, కొబ్బరి అన్నీ వేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బౌల్లోకి వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకొనేసి ఒక గ్లాసు రవ్వకి ముప్పావు గ్లాసు చక్కెర వేసుకోవాలండి. మనం స్వీట్ ఎంత తింటామో అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే ముప్పావు గ్లాస్ వేసుకున్నాను. దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేయాలి. అలాగే గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలండి. పాలు చల్లగా కాకుండా చూసుకోవాలి. కొంచెం వెచ్చగానే ఉండాలండి పాలు. అప్పుడే బాగా ముద్దలాగా వస్తుంది. అది లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసాం కదండి, బాగా కలుపుకోవాలి. కొంచెం వేడి పాలు వేసాం కదండి, దానికోసం అది చక్కెర రెండు కలిసినప్పుడు కొంచెం జిగురుగా వస్తుంది. లడ్డు చుట్టడానికి బాగా వీలుగా ఉంటుంది. మామూలు రవ్వ లడ్డు కన్నా ఈ గసగసాల రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేం కష్టమైన పని కాదు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడంతా మిశ్రమం అంతా కలిసిపోయింది కదండి, చేతితో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమ్ అండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, వరలక్ష్మి వ్రతానికి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా అయిపోతుంది. 10 minutesలో అంతా అయిపోతుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గసగసాల రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ రవ్వ లడ్లు చుట్టుకోవాలండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకొని స్వీట్ గసగసాల రవ్వ లడ్డు రెడీ. అంతేనండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.